నమస్తే అమ్మ వంట అమ్ములింటకి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు నేను చక్కటి మామిడికాయతో నువ్వు అవ పెట్టబోతున్నాను। నేను అంటే జనరల్ గా మీరు ఎన్నో అంటే సీజనబుల్ గా ఎన్నో వంట ఛానల్స్ చాలా మంది అద్భుతంగా మామిడికాయ పచ్చడి, ఆవకాయ, అల్లం వెల్లుల్లిపాయతో చేసిన పచ్చడి ఇవన్నీ పెట్టే ఉంటారు కదా। కానీ నేను ఈ రోజు చాలా అంటే విరుద్ధంగా ఇది పక్కా మా అమ్మ అత్తగారు మా అమ్మమ్మ వాళ్ళ వంట ఇది। ఇంకా ఏ ప్రాంతాల్లో చేసుకుంటారో కూడా నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే వీడియోస్లో కూడా నేను చూడలేదు। ఇది చాలా అద్భుతంగా అంటే మీరు ఈ పచ్చడి తిన్న తర్వాత తప్పకుండా ప్రతి సంవత్సరం ఇది కొంత పెట్టుకోవాలని మాత్రం డెఫినెట్గా అనుకుంటారు, అందులో మాత్రం సందేహం లేదు। చూడండి దానికి కావాల్సినవి నేను రెండు పెద్ద సైజు మామిడికాయలు, ఒకటి చిన్న సైజు 3 మామిడికాయలు తీసుకున్నాను। నేను ఈ ఇలాంటి 3 మామిడికాయలు తీసుకొని బాగా కడిగి చక్కగా అంత పొడి లేకుండా తుడుచుకొని తడి లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నేను ముక్కలు। ఇంత మీరు కావాలంటే కొంచెం చిన్న వేసుకోవచ్చు, కానీ పెద్దగా ఉంటేనే ఈ ముక్క తినడానికి చాలా బాగుంటుంది। పుల్లటి మామిడికాయలు తీసుకోండి ఇంకా బాగుంటుంది। తర్వాత దీనికి కావాల్సినవి ఈ మామిడికాయలు, ఈ బౌల్ నిండా నువ్వుల పొడి, ఆ తర్వాత ఈ బౌల్ నిండా ఆవ పొడి తీసుకున్నాను నేను, తర్వాత ఉప్పు హాఫ్ బౌల్ ఉప్పు, తర్వాత 1 స్పూన్ మెంతి పొడి, తర్వాత ఒక 2 ఎల్లిగడ్డలు పెద్దవి వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను నేను। తర్వాత దీనికి కారపొడి చాలా తక్కువ, అసలు యాక్చువల్గా కారపొడి వేయకూడదు, కానీ కాస్త కొంచెం ఉప్పు కారం ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను మాత్రం వేస్తాను। ఇది దీనికి కావాల్సినవి ఇవి। ఇప్పుడు నేను దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। చూడండి ఇప్పుడు ఈ మామిడికాయలు నేను బౌల్లో వేసేసుకుంటున్నా, ఈ గిన్నెలో చూస్తున్నారు కదా, ఈ గిన్నెలో వేసేసుకొని దీనికి కావాల్సిన ఉప్పు నేను హాఫ్ బౌల్ తీసుకున్నాను। మీరు ఒకవేళ పచ్చడి పెట్టిన తర్వాత మీకేమన్నా తక్కువ అనిపిస్తే మాత్రం యాడ్ చేసుకోండి। తర్వాత కారం హాఫ్ బౌల్, ఈ చిన్న బౌల్లో ఒక 3 స్పూన్ల కారపొడి తీసుకున్నాను। తర్వాత దీనికి మెయిన్ స్పెషల్ ఏంటంటే నువ్వుల పొడి। చూడండి ఇది నువ్వు అంటారు అనమాట దీన్ని, నువ్వుల పొడి ఈ బౌల్ నిండా తీసుకున్నాను। ఇంకాస్త ఉంటే కనుక మీ దగ్గర యాడ్ చేసుకొని ఇంకొక హాఫ్ బౌల్ వేసుకున్నా తప్పలేదు। ఇంత అంటే నువ్వుల పొడి ఎంత తీసుకున్నామో దాంట్లో హాఫ్ ఆవ పొడి తీసుకోవాలి మనం, ఆవ, తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా మెంతి పొడి, ఇవన్నీ తీసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా మనం తీసుకొని పెట్టుకున్నవి కొన్ని అట్లా యాడ్ చేసుకోండి, ఇట్లా కొన్ని వెల్లుల్లిపాయలు, తర్వాత మిగతావి మాత్రం మళ్ళీ మనము తాలింపులోకి పెట్టుకుందాము ఈ వెల్లుల్లిపాయలు, ఓకేనా। ఇప్పుడు చూడండి ఇది చక్కగా మనం ఇవన్నీ మన చేయి కూడా తడి లేకుండా చూసుకోవాలి, చూసుకొని ఇది బాగా మంచిగా కలుపుకోవాలి। ఇలాంటి చక్కటి పచ్చళ్ళు అంటే మనం ఎన్నిసార్లు చూస్తుంటాం కదా, మామిడికాయ చిన్నప్పటి నుండి ఆవకాయ పెట్టిన రోజు మనకు అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఆ చివరిలో మిగిలిన గ్రేవీతో మనకు అన్నం కలిపి పెట్టడం, ఇలాంటి మధురానుభూతులు మీకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి। మేమైతే అలా తినేవాళ్ళం, మా అమ్మ వారు కానీ నేను కానీ మా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ అలా, మాకు అమ్మమ్మ నానమ్మ ఇద్దరికి ఒకే బంధం కాబట్టి అలా అన్నమాట। ఇలా చక్కగా మంచిగా ప్రతి ముక్కకి పట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి మనం। కానీ ఈ పచ్చడి మాత్రము నిజంగా నేను మా ఇంట్లోనే చూసాను, అంటే అమ్మ అత్తగారు పిన్ని మా వాళ్ళైతే ఇది కంపల్సరీ అనమాట। మా ఇంట్లో ఎవరు మా ఫ్యామిలీ సర్కిల్లో బంధువులందరూ అసలు ఆవకాయ కంటే ఇది చాలా ఇష్టపడతారు, నిజంగానే ఇది చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా చక్కగా కలిపేసి దీన్ని మనం ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ మనము తాళింపుకి అవన్నీ మనకి ఏమేమి కావాలి, ఆయిల్ ఒకటి, తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు మనము దంచి పెట్టుకుందాం। నేను మీకు మళ్ళీ తాళింపు చూపిస్తాను అండి। ఇప్పుడు చక్కగా ఇవన్నీ ముక్కలకు అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు నేను ఇట్లా పెట్టేసుకున్నాను నేను। తర్వాత వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను, తాలింపుల కోసం ఒక 4-5 ఎండుమిర్చి, తర్వాత ఆవాలు జీలకర్ర। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకుంటాం। ఈజీ ప్రాసెస్, కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మధురం ఇది, ఇంకా దీని గురించి మళ్ళీ చెప్పడానికి నా దగ్గర భాష లేదు। సో దానికి సరిపడా ఇప్పుడు మనము 4 కాయలు తీసుకున్నాం కదా, ఆల్మోస్ట్ మీరు ఆయిల్ కూడా చూసుకోండి, ఒక పావు లీటర్ కంటే ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఇందులో, ఆయిల్ వేసి, ఎందుకంటే ఆయిల్తోనే మనకు గ్రేవీ రావాలి అది। ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇందులో తాలింపు పెట్టేసుకుందాం। ఇప్పుడు మనం ఇందులో తాలింపు కూడా చాలా సింపుల్ అండి, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మనకు ఈ ఆవాల ఫ్లేవర్ అంతా పచ్చడికి పడుతుంది। ఇలా గుప్పెడు కంటే కొంచెం తక్కువ
ఆవాలు వేసేసుకొని తర్వాత నేను చక్కటి పల్లి నూనెనే యూజ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసేసుకోండి. జీలకర్ర ఇవి రెండు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసేసుకోండి. కొంచెం తుంపి వేసుకోండి, కొంచెం లైట్గా ఇలా ఒక 5-6 ఎండుమిర్చి. పల్లి నూనె కాస్త నురుగొస్తుందండి పైకి, కానీ పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ పచ్చళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ మధ్య అంతకుముందు వెనకట సంవత్సరం అంతా నిలబెట్టే పచ్చళ్ళు ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు కాలం ధర్మం దానికి తగ్గట్టుగా ఫుడ్ అంటే మనకు పంటలు కూడా ఎన్నో కలుషితమై కల్తీ అయిపోతున్నాయి. కాబట్టి ఏదైనా కాస్త తాజాగా చేసుకొని మనకు 2 months 3 months తింటేనే సరిపోతుంది. ఈ చట్నీ కూడా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 3-4 months ఉంటుందండి. బయట పెడితే మాత్రం జస్ట్ 1 month, అంతకంటే ఎక్కువ ఉండదు. అదొక్కటి చూసుకోండి. సో నేను అది వేసేసాను. వేసేసి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసేస్తాను. ఇందులో స్పూన్ తీసుకుందాం మనం. చక్కగా వేడెక్కింది కదా, చూడండి ఎంత చక్కగా అంటే వెల్లుల్లిపాయ మంచిగా ఇందులో మిక్స్ అయిపోతుంది. అయిన తర్వాత ఇందులో మనము కొంచెం ఒక స్పూన్, చిన్న స్పూన్తో మనం కాస్త లిటిల్ బిట్ అంతే పసుపు వేసేసుకోవాలంటే. ఓకే, అయిందా? మనకి అద్భుతంగా అసలు వేడి అన్నంలో, మీరు వేడి అన్నం అనుకోండి, ఇడ్లీ, దోశ, చపాతీ, మీరు ఏ కాంబినేషన్ అన్నా తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మీరు డెఫినెట్గా నాకు కామెంట్స్లో పెడతారు. చూడండి, ఈ చట్నీ మీరు చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రిప్షన్స్ ఇంకా పెంచండి, దయచేసి లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు ఇది ఆయిల్ మనము పోపు కంప్లీట్ అయింది. నేను ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ మనం అందులో కలిపేసుకుందాం. ఓకే, చూడండి ఆయిల్ మొత్తం చల్లగా అయిపోయింది. ఈ ఆయిల్ మొత్తం నేను ఇందులో పోసేస్తున్నాను. మనం అన్ని నువ్వుల పొడి, ఆవ పొడి, మెంతి పొడి ఇవన్నీ కలిపి ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా, దాంట్లో ఈ తాలింపు మిశ్రమాన్ని నేను వేసేస్తున్నాను. వేసేసి దీన్ని చూడండి చాలా జాగ్రత్తగా కింద నుండి పై వరకు ప్రతి ముక్కకి ఈ తాలింపు పట్టేటట్టుగా కలపాలి. ఇలా మొత్తం కలిపేసి మధ్యలో కొన్ని వెల్లుల్లిపాయలు నేను వేసుకున్నాను కదా, గుర్తుపెట్టుకొని వేసుకోండి. మళ్ళీ పోపులో కూడా కొంచెం వెల్లుల్లి ముద్ద దంచుకొని వేసుకోండి. ఈ నువ్వుల పొడితోనే అండి మొత్తం రుచంతా. ఇది నేను మీకు చెప్తున్నాను కదా, దీన్ని నువ్వావా అంటారన్నమాట. మామిడికాయలతో, నువ్వు పిండితో, ఆవ పొడితో చేసే పచ్చడి కాబట్టి ఇది నువ్వావా అని అంటారు దీన్ని. ఇప్పుడు చక్కగా ఇది ఒక్కసారి మీరు చూడండి దగ్గర నుండి. ప్రతి ముక్కకి ఆయిల్ మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ప్రతి ముక్కకి ఆయిల్, గ్రేవీ కనిపిస్తుంది కదా. ఇదంతా చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో చూడండి. కొంచెం ఏదంటే ఇది డార్క్ గ్రీన్ కలర్. అంటే జనరల్గా అసలు కారం అసలే వేసుకోరండి, కానీ నేను మాత్రం కొంచెం కారం వేస్తాను. మీకు చూపించినాను కదా, కొంచెం లైట్గా వేస్తాను. సమ్మర్ కదా, కొంచెం ఆ మాత్రం వేయకుంటే నిల్వ ఉంటుందో ఉండదని కొంచెం టెన్షన్ అన్నమాట. పుల్లటి మామిడికాయలు నేను తీసుకున్న మామిడికాయలు మరీ పుల్లగా లేవి, కానీ ఎంత పులుపున్న కాయలు తీసుకుంటే ఈ గ్రేవీకి అంత రుచి వస్తుంది అన్నమాట. చూడండి ఇలా మనం మొత్తం కలిపేసి దీన్ని ఒక్క రోజంతా మనం ఒక రోజు సరిపోతుంది. రేపటి వరకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది, 3 o'clock అవుతుంది. ఇప్పుడు రేపు 3 o'clock వరకు ఇందులో మంచి ఆయిల్ అంతా ఊరుతుంది అనమాట. ఆయిల్ ఊరి చక్కటి గ్రేవీ రెడీ అవుతుంది. మీరు హ్యాపీగా వేడివేడి అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీ, ఎనీ టిఫిన్, ఎనీ రైస్ ఏదనేది పెట్టుకొని తింటే అస్సలు ఆహా ఏమి రుచి అని అంటారు. సో తప్పకుండా మళ్ళీ మీకు ఇంకా మంచి రెసిపీతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. తప్పకుండా చూడాలి, ఆదరించాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇది కూడా మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.